ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, ప్యారలల్గా పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి అంటూ ఒకవైపు టీడీపీ శ్రేణులు, మరోవైపు జనసేన నాయకులు వాదనలతో గత 2 రోజులుగా ఏపీ అట్టుడికి పోయింది. ఖచ్చితంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాల్సిందేనని, ఒకవేళ నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాల్సి వస్తే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ని సీఎంను చేసి చంద్రబాబు నాయుడిని కేంద్ర రాజకీయాలకు వెళ్ళాలంటూ జనసేన నాయకుల యొక్క అభిప్రాయాలతో మొత్తం 2 పార్టీల మధ్య కొద్దిగా తర్జన భర్జన నెలకొన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం నుంచి ఒక గట్టి వార్నింగ్ వచ్చింది నిన్న. లోకేష్ డిప్యూటీపై ఎవరు మాట్లాడకండి, అలాంటివి ఏమన్నా ఉంటే కూటమి పెద్దలు చూసుకుంటారంటూ ఒక గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడింది. అంత గట్టిగా పార్టీ అధిష్టానం నుంచి వార్నింగ్ ఇచ్చినప్పటికీ దావోస్ పర్యటనలో ఉన్న ఇండస్ట్రియల్ మంత్రి టీజీ భరత్ గారు ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా, ఎవరేమనుకున్నా భవిష్యత్తులో నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అని చేసిన కామెంటు మళ్ళా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఎందుకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. 2 రోజుల నుంచి మనం చూస్తున్నామండి ఏపీలో ఒకటే ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కడపలో జరిగిన ఒక సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే నారా లోకేష్ గారిని, అంటే టీడీపీలో 3వ తరం నాయకుడైన నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు కూడా సమాంతరంగా స్పందించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి, మాకు కోరిక ఉంది, మా నాయకుడిని సీఎం చూసుకోవాలనేదంటే కామెంట్స్. ఇక వారు వీరు పరస్పర కామెంట్స్తో ఎలా అట్టుడికి పోయిందో మీకు తెలిసిందే. అయితే నిన్నటి రోజు అయితే టీడీపీ అధిష్టానం కాస్త తీరసే మొటిక్కాలేసింది అందరికీ కూడా. అందరూ నోర్లు ముయ్యండి, ఇంకా చాలు, ఏదన్నా ఉంటే కూటమి పెద్దలు చూసుకుంటారని. అంటే ఈ మొటికాలు పడ్డ కాసేపటికి దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు, లోకేష్ గారు, టీజీ భరత్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా దావోస్ పర్యటనలో ఉన్నారు. ఇక్కడ దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ గారు ఎవరు ఏమనుకున్నా భవిష్యత్తులో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అని మళ్ళా స్పష్టం చేయడంతో, అంటే పేర్కొనడంతో మళ్ళీ అగ్గి రాచుకుంది. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? అధినేతల మాటలు వినాలి. ప్రభుత్వం వచ్చి 7 మాసాలు అయింది, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడిప్పుడే ఒడి అడుగులు వేస్తే అమరావతి నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నం జరుగుతుంది. 4.5 దశాబ్దాల అనుభవం మనం ఎప్పుడు చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి చాలా కష్టపడుతున్నాడు ఆయన 7 పదుల వయసులో. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో ఆయన వంతు కృషి చేస్తున్నాడు, ఇంకోవైపు లోకేష్ గారు. ఈ ముగ్గురు అరమరికలు లేకుండా ముందుకెళ్తున్నప్పుడు ఎందుకు వీళ్ళ పాత్ర ఏంటి? ఈ పాత్రలో ఎంతవరకు వీళ్ళ పాత్ర పోషించాలి? అసలు ఈ కూటమి ఎక్కడొచ్చింది? ఈ కూటమి కలయిక కారణం ఎవరు? ఈ కూటమి కలయిక హ్యాపీగా ఉన్న సమయంలో బీజేపీ పెద్దలతో ఒప్పించి కలయికతో ముందుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్కి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. దాంట్లో మీరు చెప్పినట్టు అధిష్టానం ఆదేశాలు ఏం చెప్పారు? ఇరువురు పార్టీల కూటమి పెద్దలు నిర్ణయిస్తారు. కూటమి పెద్దలు నిర్ణయిస్తారు పెద్దలు ఎవరు ఏంటి అనేది. పెద్దలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు పురంధేశ్వరి గారు, కూటమి పెద్దలు వాళ్ళు నిర్ణయిస్తారు. వీళ్ళెవరు మధ్యలో? వీళ్ళెవరు మాట్లాడటానికి హక్కు ఎట్లుంటుంది? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఏదో అధిష్టానం పెద్దలు లోకేష్ బాబు గారి దృష్టిలో పట్టడానికి వాళ్ళ మాటలు మాట్లాడుతుంది తప్పితే అసలు 7 నెలలు కూడా కాలనా, ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది. ఇప్పుడే అభివృద్ధి, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉంటే రోడ్లు బాగున్నాయి, ప్రజల్లో పాలన బాగుంది, 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి అమిత్ షా చెప్తున్నారు. మోదీ గారు వచ్చి 2,08,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. ఇటువంటి సమయంలో పెట్టుబడులు పెడతానికి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో అడుగులేస్తున్న సమయంలో ఒక అభద్రతా భావాన్ని కలగజేసింది వీళ్ళు కాదా? ఎవరైతే వీళ్ళు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారా? ఎవరో ఒక పత్రికా అధినేత చెప్పాడని చెప్పేసి ఆ పలుకుల్లో భాగంగా వీళ్ళు మాట్లాడుతుంది తప్పితే మీరు ఆ రెడ్డి గారితో పాటు స్టార్ట్ అయిన తర్వాత సోమిరెడ్డి గారు, తర్వాత వర్మ గారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వర్మ గారు, ఇకపోతే చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బయటకు వచ్చారు. సరే ఇది ఎక్కడ ఆగాలి? ఎవరు ఆపాలి అని మనం చేసినప్పుడు అధిష్టానం నిన్న స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్న కొద్ది క్షణాల్లోనే సాక్షాత్తు అక్కడ నీకు పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ లోకేష్ గారు ఉన్నారు, ఆయన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు భరత్ అనే వ్యక్తి అసలు ఈ కూటమి అధికారంలో వచ్చింది, 164 సీట్లు, 21 ఎంపీలు వచ్చినాయి కాబట్టేగా ఆయన మంత్రి అయింది. ఈ కూటమి కట్టడంలో వీళ్ళు ముగ్గురు పాత్ర ఉంది కదా. ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, లోకేష్ గారిది. వీళ్ళ వల్లేగా నువ్వు అధికారంలో వచ్చి మంత్రి అయ్యావు. నీకేం హక్కు ఉంది? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదవలేదని ఎవరన్నారు?
లోకేష్ అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలో కావచ్చు, ఎంపీలు 25 మంది ఎంపీల్లో కావచ్చు, ఎవరు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. ఒక లోకేష్ గారే చదివారన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడానికి ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కావడానికి సంబంధం ఏంటి ఇక్కడ? అన్ని అది అవివేకంతో మాట్లాడను. ఏదో ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు గారి ముందు, లోకేష్ గారి ముందు అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎవరిని హత్య చేయదలుచుకున్నారు మీరు? ఎవరు ఆశీస్సులు, సెంట్రల్లో ఆశీస్సులు ఉన్నాయి. 3 పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేస్తే ఒకవైపు పోలవరం పూర్తి చేయాలి, అభివృద్ధి బాటన రోడ్లు వేయాలి, తర్వాత మెరుగైన సదుపాయాలు కల్పించాలి, 6 గ్యారెంటీలో భాగంగా రేపు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి, 1వ తారీఖు పెన్షన్స్ ఇవ్వాలి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. దీని మీద దృష్టి పెట్టాల్సింది. మరి అప్పులమయమైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంటే అభివృద్ధి వైపు ప్రాజెక్టులు తీసుకోవాలి, తీర ప్రాంతం అంతా ఉండి ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఏదైనా పరిశ్రమల శాఖ మంత్రిగా నువ్వు చేయాల్సిందేంది? దావోస్లో వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బృందం కూడా చంద్రబాబు పెట్టుబడులు తీసుకురావడము, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడము, మా రాష్ట్రానికి రండి, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి పెద్దలు అక్కడ సింగిల్ విండోలో అనుమతులు ఇప్పిస్తాం మేము రండి అనేసి, విత్ ఇన్ షార్ట్ టైంలో క్లియరెన్స్ ఇస్తాం, మీకు ల్యాండ్స్ ఇస్తాం, మీకు అన్ని రకాల రాయితీలు ఇస్తాం, మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మాకు ఉపాధి వస్తుంది, మా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చు అని చెప్పాలి. కానిపోయి అక్కడ పోయి మీరు మీ స్వగతం మీరు చెప్పుకునేట్టు మీరు ప్రాపకం కోసం చేయటం అది ఎంతవరకు సమంజసం? ఎమ్మటే స్ట్రాంగ్ వార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇది వేదిక కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఇక మిగతా కూడా పెద్దలు కూడా ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలో సీనియర్స్ కావచ్చు, ఎవరైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇది ఇంతటితో ఆగేయాలి. ఇప్పుడు అధిష్టానం చెప్పినా మీరు వినకపోతే ఎవరు చెప్పినట్టు వింటారు మీరు? అంటే ఇక్కడ ఒకటేనండి, కూటమిలో ఉన్నప్పుడు ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం, పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా పోటీ చేసిన రోజు భవిష్యత్తులో లోకేష్ గారు సీఎం, ఇది ఎవరు కాదు. అంటే స్వతంత్రంగా ఉన్నప్పుడు మాత్రమే. టీడీపీ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత యాజ్లో లోకేష్ గారు సీఎం అవుతారనేది అందరూ అనుకుంటారు. అది దాని ఎవరు? ఇప్పుడు కూటమి ఉంది. ఇక్కడ కూటమిలో ఉన్నప్పుడు లోకేష్ గారు సీఎమ్మా, పవన్ కళ్యాణ్ గారు సీఎమ్మా, పురంధేశ్వర్ గారు సీఎమ్మా అనేది కూటమి పెద్దలు డిసైడ్ చేస్తారు. ఇక్కడ అప్రస్తుతం అసలు చర్చకు రాకూడదు. అంటే భవిష్యత్తులో ఒకవేళ టీడీపీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన సమయంలో లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారి దగ్గర మంచి అంటే మార్కులు కొట్టేయాలని, మంచి పదవులు కొట్టాలని ఇప్పటి నుంచి ఆయన గుడ్ లుక్స్లో ఉండడానికి ఇలాంటి కామెంట్స్ ఏమైనా చేస్తున్నారంటారా? అంతే, కరెక్టే. అఫ్కోర్స్ అది కూడా ఒక ఇది. కానీ ఏంటంటే అధిష్టాన పెద్దలు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి మాట ధిక్కరించకూడదు. అట్లే ఈ కూటమి కలగిట్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం చేశాడు? త్యాగాలు సిద్ధపడి కూటమి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించడానికే కదా 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేసింది ఎవరు? జగన్ నిన్ను గద్ద అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేసింది ఎవరు? నీకు అప్పుడు ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అయిపోయింది, హ్యాపీగా జరుగుతుంది పరిపాలన. ఇంకొక 4 సంవత్సరాలు 5 నెలలు పరిపాలన చేయాలి, ఈ చాలా ప్రాజెక్టులు తెచ్చుకోవాలి, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలి. 5 సంవత్సరాల ముందున్న లక్ష్యాలు, ఆ లక్ష్యాలన్నీ మర్చిపోయి మీరు ఇవన్నీ ఎవరు చెప్పడానికి ఉచిత సలహాలు ఎందుకు? అంటే వీళ్ళ బాధ ఏంటంటే లోకేష్ గారు పాదయాత్ర చేశారు, పాదయాత్ర చేసిన తర్వాతనే ఇంత వేవ్ వచ్చింది కదా, అసలుకి చీమల దండులా ప్రజలు కదలి వచ్చారని కదా వర్మ గారు మాట్లాడడము. లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన చీమల దండులా పుట్టగట్ట కదలి వచ్చింది, దాంతోనే ఇంత జోష్ వచ్చింది. లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతా తప్పేంటి అంటున్నారు కదా. తప్పేం కాదు సార్. ఇక్కడ 2014 చూసుకుంటే మూలాలు ఎప్పుడు జీవితంలో మర్చిపోకుండా నాగరాజు గారు 2014 ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి అని ఆ రోజు త్యాగానికి సిద్ధపడి అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? అదే కూటమి బీజేపీ కూడా ఉంది అప్పుడు. మరి 2014 నుంచి 19 అయిపోయిన తర్వాత 19లో అధికారం వీళ్ళిద్దరు విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. 151 సీట్లతో అధికారంలో ఉంది ఎవరు? వైసీపీ ప్రజలు మనల్ని పొందలేకపోయారు, సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు. కాబట్టి ఎంత బటన్ నొక్కినా వాళ్ళు కాదనుకున్నారు. 11 సీట్లకే పరిమితం చేయారు. ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, పదవులు నాకు అనవసరం, పదవులు ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సు ముఖ్యమని పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఈ సోకాళ్ళు ఎవరైతే వీళ్ళు అడిగిన వాళ్ళు ఎవరైనా ఒకరు కనపడ్డారండి? ఆ రోజు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి ఆ సమయంలో ఎవరు ఉండాలి ఇక్కడ? ఎవరు నిజాయితీగా ఉండాలి? రాబోయే 10 సంవత్సరాలు బాబు చంద్రబాబు నాయుడు సీఎం అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకేం క్లారిటీ కావాలి మీకు? ఇంకో 15 సంవత్సరాలు ఈ కూటమి ఉంటుందని చెప్పి పిఠాపురంలో చెప్పారు. మరి అంత చక్కగా చేసే ఈ సమయంలో అనవసరంగా వీళ్ళ ఉచిత సలహాలు, వీళ్ళ సూచనలు ఎందుకు ప్రజల్ని అనవసరంగా అయోమయం గురి చేయటం? అనవసరంగా చచ్చిపోయి ఉంది వైసీపీ పార్టీ. దాన్ని పైకి లేపి దానికి ముందు ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి కూటమిలో మంటలు ఎంత రాజేస్తే, ఎంత రగులుకుంటే వీళ్ళంతా చలి కాచుకోవాలి, వీళ్ళు కాచుకున్నారు, రెడీగా ఉన్నారు. మరి 40% ఓటు బ్యాంక్ ఉంది అక్కడ కూడా. మరి వాళ్ళు రెడీగా ఉంటారు. రేపు రోజు మాదే అని చెప్పంటారు. స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో జరగబోతాయి. ఎంత ఐక్యత ఉండాలా ఈ కూటమి? అంతే కదండి. బీజేపీ, టీడీపీ, జనసేన కలెక్టివ్గా ఉంటేనే
ఇప్పుడు 21 సీట్లతోనే ఆ రోజు యూపీలో తగ్గిన ఎంపీలు 21 సీట్లే సెంటర్లో మూడోసారి ప్రధానమంత్రి మోదీ అవ్వడానికి చాలా కీలకమైంది. కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏం అడిగినా చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ లొక్కలొక్కలు ఇవన్నీ అనవసరం వల్ల అందులో భాగంగానే కదా మొదటి బంపర్ బోనాన్ని ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లను ప్రైవేటీకరించే బోమ్ అని 11,400 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారు కదా. నిధులు ఇచ్చారు, రైల్వే జోన్ ఇచ్చారు, తర్వాత బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఇచ్చారు, 1,50,000 కోట్లు విలువ చేసి హైడ్రోజన్ ప్లాంట్ ఇచ్చారు. ఇంకేమి ప్రాజెక్టు కూడా కర్నూలు జిల్లా కర్నూలు ఇచ్చారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ అన్ని ప్రాంతాలు ఏం కావాలని ఇస్తున్నారు సార్. ఇటువంటి సమయంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. అనవసరంగా ఇవన్నీ ఉచిత సలహాలు మాని ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు బాగా ఫాస్ట్గా వెళ్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఆయనకు బాగా పేరు ప్రతిష్టలు వస్తున్నాయని ఆయన తగ్గించాల్సినంత అనుకున్నా కానీ జరగని పని. అవకాశం ఉందా అది? ఆయన సెంట్రల్ లెవెల్లో జాతీయ స్థాయిలో వెళ్ళిపోతున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి, ఉప ముఖ్యమంత్రి అనేది గతంలో 5గురికి ఇస్తే అది డమ్మీగా ఉంది, మీకు తెలియదు కాదు, అసలు ఎవరో ఏ పదవి కూడా తెలియని పరిస్థితులే. కాబట్టి ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి వన్నీ తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిదీ ప్రశ్నిస్తున్నాడు. స్వపక్షం విపక్షంలాగా అడిగే హక్కు ఎవరికైనా ఉంది కదా. మనం ఎంతోమంది బాధ్యతతో మనకు ఓటేశారు, ఎక్కడి నుంచి వచ్చి లక్షలు ఖర్చు పెట్టి టికెట్లు తీసుకుని దేశాల నుంచి ఓటేసినందుకు వాళ్ళకి మనం ఏం జవాబుదారుతాం అని చెప్పి అంటున్నారు. తప్పే ఉంది, మనం సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా ఒకరొకరు చేసుకునే పరిస్థితి కాకూడదు. ఇది ఇంతటితో పులిస్టపడాలి. ఇక అయిపోయింది. ఇప్పుడు జరిగిన అధిష్టానం నిర్ణయం చేసుకున్నా కానీ భరత్ గారు అలా మాట్లాడటం అనేది ఎవరు ఇది అట్లా అది ఇక్కడ కూటమిలో మీరు ఒక గమ్మత్ చూడండి. ఎంతసేపు టీడీపీ జనసేన మాట్లాడుకుంటే బీజేపీ ఇన్వాల్వ్ కావడం లేదు చూడండి. ఒక సైలెంట్గా మౌన పాత్ర పోషిస్తుంది. అసలుకి బీజేపీ అతి చూసి వ్యవహరిస్తుంది. బీజేపీ ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తారు. అంతేగాని ఇక్కడ ఏంటంటే మాకు మేమే అనే ఇదితో ఉండడానికి లేదు. ఇక్కడ కలెక్టివ్ మీరు అన్నట్టు ఒక్క సింగిల్ పార్టీతో వెళ్ళాలి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక జాతీయ పార్టీతో కలిసి వెళ్ళినాయి. 2 ప్రాంతీయ పార్టీలు ఎవరు? జాతీయ పార్టీగా ఆవిర్భించింది అన్నా కానీ తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అనుకుంటాం కదా. కరెక్ట్. అదే సమయంలో జనసేన కూడా ప్రాంతీయ పార్టీ కదా. బీజేపీ జాతీయ పార్టీతో కలిసి ఈ 3 కలెక్టివ్గా వెళ్ళినప్పుడు 3 అధినేతలు నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం వల్ల ఈ పొత్తు వల్ల ఇబ్బందులు కష్టాలు తప్పితే ఉపయోగం ఏమి లేదు. ఎంతో బాధ్యతతో మీకు ఇచ్చారు 124 సీట్లు, 21 మంది ఎంపీలు. ఇంకా చక్కగా చేస్తా, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తావు, ఫ్యాక్టరీలు తీసుకొస్తారు, ఉచిత ఇసుక అంటున్నారు, మంచి మద్యం పాలసీ అంటున్నారు, అపారమైన సహజ వనరులు, 3 రాజధానులని ఎక్కడ రాజధాని లేదు, ఆయన చేయలేదు, ఈయన చేస్తాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఉన్న సెంటర్లో రిలేషన్స్ని చూస్తున్నారు, లోకేష్ గారు పనిని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సార్, వాళ్ళ కుటుంబంగా ఉన్నారు. దీని అనవసరంగా కొంతమంది దీన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అధినేతలు దృష్టిలో పెట్టుకోవాలా. వీళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఈ ప్రభుత్వానికి. చూద్దాం మరి శ్రీనివాస్ గారు, ఇప్పటికైనా జనసేన అండ్ టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు దీనిపై మౌన వ్రతం పాటిస్తారా, లేకపోతే మళ్ళా ఏమన్నా మాట తూలుతారా అనేది కూడా చూడాలి. మరి అలా తూలినప్పుడు అధిష్టానాలు పెద్దలు చర్యలు తీసుకోవాలి, నిర్ణయం తీసుకొని అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా? అంతవరకు అవకాశం ఉండదు, భయపడతారంట. వద్దులే అబ్బా, యాక్షన్ ఉంది మనకి ఎందుకు. ఎవరికి ఇలాంటి మనిషి కాదు, మారిన మనిషి చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయనకి తెలుసు ఎక్కడ ట్రబుల్ షూటర్, ఎక్కడ పార్టీలో కష్టకాలంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా సహాయం చేశాడు, ఈ పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, రాజధాని ఎలా పూర్తి చేయాలి, ఇట్లా మల్టిపుల్గా అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి మార్గాన్ని తీసుకెళ్లాలనేది విజన్తో వెళ్తున్నాడు సార్. ఆయన వెళ్తున్నప్పుడు సహకరించాలి, అంతేగాని ఉచిత సలహాలు మాని ఓన్లీ పాలన మీద, ప్రజల మీద మనల్ని పొందాలి. నియోజకవర్గాల్లో వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి అండగా నిలబడాలి. మరి చూద్దాం ఈ ఇరు పార్టీల నాయకులు శాంతం వహిస్తారా అనేది కూడా చూద్దాము. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే అండి.